హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. అందరూ బాగానే ఉండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. సో నేనైతే ఈరోజు ఒక చిన్ని ప్రయత్నం చేస్తున్నాను. నేను బల్కంపేట అమ్మవారి గుడికి వెళ్తున్నాను. సో అలానే దారిలోనే అనుకున్నాను మీ అందరికి కూడా దర్శనం అనిపించింది. సో వీడియో అయితే స్టార్ట్ చేశాను. గుడి లోపల ఎంటర్ అవ్వాను. సో ఇలా పోవాలి, రౌండ్గా ప్రదక్షిణ చేసుకుంటూ ఇట్లా లోపలికి పోవాలి. అమ్మవారి గుడి కొంచెం మెట్లు దిగి లోపలికి కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. సో లైన్ వెళ్ళాలి. ఒకరే జనం అయితే ఉన్నారండి. నేను ట్యూస్డే వచ్చాను కాబట్టి జనం ఉన్నారు. జనాన్ని చూస్తున్నాము అని విసుక్కోకుండా మీరు వీడియో మాత్రం చూడగలిగితే మీకు అద్భుతమైన అమ్మవారి రూపం దర్శనం అవుతుంది. సో ఓపికతో సపోర్టింగ్గా చూడండి ఈ వీడియో. నేను ఎడిట్ చేయనీకి పోయానండి. సో అక్కడ నేను ఎడిట్ చేస్తుంటే అమ్మవారి దర్శనమే మీ అందరికీ కలగకుండా పోతుంది. సో అందుకే ఎక్కువ ఎడిట్ చేయలేదు నేను. ఈ వీడియో అమ్మవారే స్కిప్ అయిపోతుంది ఇంట్లోకించి. సో అందుకే మీరు ఓపికతో చూడండి. మీకు అమ్మవారి రూపం ఈ దారిలో అక్కడిక్కడ తొట్ల కట్టేస్తూ ఉంటాయి చూడండి. అవి భక్తులు మొక్కుకొని కడతారు. పిల్లలు పుట్టాలని ఇలా తొట్టెలు కట్టి అమ్మవారికి మొక్కుంటారు, పిల్లలు పుట్టాలని. సో అసలైతే లోపల వేరే టోళ్ళకు పూనకం వస్తుంది కదా. సో అలా పూనకం వచ్చిన వాళ్ళు ముంగట ఉన్నారు. అందుకే లేట్ అవుతుంది. అయినా అక్కడ గుడిలో చెప్తానే ఉన్నారు, అమ్మవారు శాంతించండి శాంతించండి అని. ఇక్కడ ముంగట చూడండి, పూనకం వచ్చింది ఈవిడికి. సో అందుకే కొంచెం నేను ప్రయత్నిస్తుంటే గుడి అమ్మవారి దర్శనం కాకుండా అయింది. సో అందుకే ఎక్కువ ఎడిటింగ్ చేయలేదు నేను దీనికి. నేను కూడా దావత్కే వచ్చాను. సో ఇలా వీడియో తీద్దామనిపించింది, తీశాను. మీ అందరికీ చూపించాలనిపించింది. ఇప్పుడు కొంచెం లోపల పోగానే అమ్మవారు ఉంటుంది. అమ్మవారిని మాత్రం మంచిగా చూడండి. అసలు అమ్మవారు ఎంత బాగుంటుందంటే 2 కళ్ళు చాలు దర్శనానికి. మీలో ఎవరెవరు అమ్మవారి గుడికి వచ్చారు, బల్కంపేట గుడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీడియో కామెంట్ చేయండి. ఎవరెవరికి ఈ గుడి చాలా ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనం చాలా ముంగటికి వచ్చేసాము. అమ్మవారి అద్భుతమైన స్వరూపం. చూసారా ఎంత బాగుంది. గుడి లోపల ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే లోపల బావి ఉంది, అమ్మవారు బావి మీద ఉంటుంది. ఆ నీళ్ళు కొంచెం బయటకు వస్తూ ఉంటాయి అనేసి క్లీన్ చేస్తూనే ఉంటారు శుభ్రంగా ఉండాలని. దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ అలానే వేరే సైడ్ నుండి మెట్లు ఎక్కి పైకి వచ్చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ సైడ్లో ఇంకా కొన్ని గుళ్ళు ఉంటాయి, అక్కడ కూడా పోయి దర్శనం చేసుకుంటాము. సో ఇలా ముంగట పోవాలి. ఇక్కడ చూడండి, సైడ్లో గోడల మీద అమ్మవారి స్వరూపాలు ఉన్నాయి మొత్తం. భక్తులు ఇక్కడ కూర్చొని కొంతమంది తృప్తిగా దర్శనం చేసుకొని కూర్చోవాలి, అమ్మవారి గుడిలో కూర్చోవాలి అనేసి ఇలా కూర్చుంటారు. అయినా ఏ గుడిలో పోయినా ప్రశాంతంగా 5 నిమిషాలైనా ఆ గుడి స్థలంలో కూర్చుంటేనే ఆ తృప్తి వేరు, ఆ హాయి వేరు. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇంకా మనమైతే ముంగటికి వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం తిరిగి వెళ్ళాలి. అక్కడ వెళ్తే ఇంకో 2-3 అమ్మవారి గుళ్ళు ఉంటాయి. ప్లస్ అక్కడ బోనాలు తెస్తారు కదా, అక్కడ దింపుతారు. బోనాలు దింపి అమ్మవారికి ఎక్కిస్తారు లోపల.
మనమైతే ఇట్లా వచ్చేసాం. ఈ స్తంభాలకి డిజైన్లు ఉంటాయి ఇట్లా. ఈరోజు మంగళవారం కాబట్టి ఇక్కడ లోపలికి వస్తే అమ్మవారి గుడులు ఉన్నాయి. ఇక్కడైతే అద్దాల మండపం. అసలు ఇదైతే అసలు నిజంగా చూడాలి, ఎంత బాగుంది అంటే అసలు అంత బాగుంది. అక్కడే నిలబడిపోవాలి అనిపిస్తుంది చూస్తూ ఉండి. అంత బాగా అనిపిస్తుంది అమ్మవారు అద్దాల మేడలో ఉండి. మళ్ళీ ముంగుటి కొంచెం వస్తే ఇక్కడ అందరూ భక్తులు ఓడిబియ్యం తీసుకొస్తారు కదా, ఇక్కడ అందరు భక్తులు ఓడిబియ్యం సమర్పించుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఓడిబియ్యం సమర్పించుకునే స్థలం ఇక్కడ. ఇందాకే వచ్చి మా వాళ్ళు కూడా ఓడిబియ్యం సమర్పించుకొని వెళ్ళారంట. ఇక్కడే బయటకు వస్తే అన్ని సామాన్లు ఉంటాయి. పసుపు, కుంకుమ, ఎలమ పటాలు, గాజు దండాలు, గవల హారాలు ఇవన్నీ బయట అమ్ముతూ ఉంటారు. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇంకేంటి, పటాలు అయితే చాలా బాగున్నాయి, ఎల్లమ్మ పటాలు. ఇంకా మనం బయటికి వచ్చామా, బయటికి వచ్చాక అందరూ అమ్మవారికి సమర్పించుకున్న చీరలు ఉంటాయి కదా, ఆ చీరలు ఇక్కడ బయట అమ్మబడతాయి. అమ్మవారికి ఎంతో భక్తులు చాలా చీరలు సమర్పించుకుంటూ ఉంటారు. ఆ చీరలన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, నా వీడియో ఇంతవరకు చూశారు మీరు, అందరికీ థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంకా ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నానికి మీరు తోడు ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ముందు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.